ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 36వ సర్గ. హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని తీశాడు. వినయపూర్వకంగా దాన్ని సీతకు ఇచ్చి ఇలా అన్నాడు: దేవి, నేను నిజంగా రాముడి దూతను. రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం. రామనామం ఉన్న ఈ ఉంగరం చూడు. నీకు నమ్మకం కలిగించడానికి నీకిమ్మని రాముడు దీన్ని పంపాడు. నీ దుఃఖం తొలగిపోయే సమయం వచ్చింది. ఆ ఉంగరాన్ని తీసుకుని సీత భర్తనే చేరినట్టు సంతోషించింది. వెంటనే ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది. ప్రియవాక్యాలు పలుకుతూ హనుమంతుణ్ణి ప్రశంసించింది. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమా. వానరోత్తమా, నువ్వు పరాక్రమవంతుడివి, సమర్థుడివి, బుద్ధిశాలివి. అందుకే ఈ రాక్షసనగరంలోకి ఒంటరిగా రాగలిగావు. 100 యోజనాల సముద్రాన్ని గోష్పాదాన్ని దాటినట్టు అవలీలగా దాటి వచ్చావు. నీకు రాక్షసులంటే భయమున్నట్టు లేదు. రాక్షసరాజు రావణుడంటే కూడా భయమున్నట్టు లేదు. ఇందరు రాక్షసుల మధ్య ఏ విధమైన కంగారు లేకుండా ఉన్నావు. ప్రశాంతంగా మాట్లాడుతున్నావు. నహిత్వాం ప్రాకృతం మన్యే వానరం. నువ్వు సామాన్య వానరుడివి కాదు. నాతో మాట్లాడేందుకు తగినవాడివని రాముడు ఎంపిక చేసి పంపినవాడిలా ఉన్నావు. అయినా రాముడు నీ బలపరాక్రమాలు ప్రజ్ఞా విశేషాలు తెలుసుకోకుండాను పరీక్షించకుండాను నిన్ను దూతగా పంపడు. అందులోనూ మత్సకాశం విశేషతః, నా వద్దకు అసలే పంపడు. నా అదృష్టం వల్ల రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు. రాముడు క్షేమంగా ఉండి నన్ను రక్షించకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? సముద్ర పర్యంతం ఉన్న భూమిని దహించి వేయకుండా ఎందుకు ఊరుకుంటున్నాడు? ఇదంతా నా దురదృష్టం. దీనికి రాముణ్ణి అనుకోవడం దేనికి? నాకే అంతులేని దుఃఖం అనుభవించే యోగం ఉండి ఉంటుంది. నాయన, కచ్చిన్న వ్యథితో రామ. రాముడు బాధపడ్డం లేదు కదా. కచ్చిన్న పరితప్యతే, దుఃఖించడం లేదు కదా. ఉత్తరాణి చ కార్యాణి కురుతే పురుషోత్తమ. శత్రువులను జయించడానికి చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడా? పొరపాట్లు చేయడం లేదు కదా. అవసరాన్ని బట్టి సామదాన భేద దండోపాయాలు ఉపాసిస్తున్నాడా? మిత్రులను సంపాదించుకున్నాడా? ఆ మిత్రులు అతడితో మైత్రినే అభిలషిస్తున్నారా? అతడి మిత్రులంతా మంచివారేనా? అతడిని గౌరవిస్తున్నారా? దైవానుగ్రహం కోసం పూజలు చేస్తున్నాడా? కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. ఏ కార్యమైనా సాధించాలంటే దైవానుగ్రహమే కాకుండా మానవ ప్రయత్నం కూడా కావాలి. రాముడు దైవానుగ్రహానికి పురుష ప్రయత్నానికి సమానమైన ప్రాధాన్యం ఇస్తున్నాడా? హనుమ, రాముడు ఎప్పుడైనా నన్ను తలుచుకుంటున్నాడా? కచ్చిన్న విగత స్నేహ ప్రవాసాన్ మయి రాఘవ. నేను దూరంగా ఉండటంతో రాముడికి నా పట్ల ప్రేమ తగ్గిపోలేదు కదా. కచ్చిన్మాం వ్యసనాదస్మాన్ మోక్షయిష్యతి. ఈ కష్టాల నుంచి నన్ను విడిపిస్తాడంటావా? రాముడికి సుఖాలే తప్ప దుఃఖాలు అలవాటు లేదు. ఇప్పుడు అనుకోకుండా వచ్చిపడిన ఈ దుఃఖానికి కృంగిపోవడం లేదు కదా. కౌసల్య, సుమిత్ర, భరతుడు క్షేమంగా ఉన్నట్లు వార్తలు అందుతున్నాయా? రాముడు నా గురించి దుఃఖిస్తున్నాడా? నన్ను శోకసాగరం దాటిస్తాడా? రాముడికి సహాయంగా భరతుడు తన అక్షౌహిణీ సైన్యాన్ని పంపుతాడంటావా? సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని తీసుకువచ్చి నన్ను కాపాడుతాడా? లక్ష్మణుడు రాక్షసులను సంహరిస్తాడా? రామలక్ష్మణుల భయంకరాస్త్రాల ధాటికి రావణుడు రణరంగంలో నేలకూలడం నేను చూస్తానా? పద్మం వంటి రాముడి ముఖం నా వియోగంతో వాడిపోలేదు కదా. రాముడు ధైర్యంగా ఉన్నాడా? నచాస్య మాతా నపితా చ నాన్యః స్నేహాద్విశిష్టోస్తి మయా సమోవా. రాముడికి తల్లి గాని తండ్రి గాని ఇతరులెవరూ గాని నాకంటే ప్రేమపాత్రులు లేరు. నాకంటే అధికంగా అన్నమాట అలా ఉంచు. అసలు నాతో సమానమైన ప్రేమపాత్రులే ఎవరూ లేరు. రాముడికి నా మీద అంత ప్రేమ ఉంది. నాయనా, రాముడి గురించిన మాటలే చెప్పు. ఆ మాటలు వింటున్నంతసేపు మాత్రమే జీవించాలని కోరుకుంటున్నాను. హనుమంతుడు మళ్లీ రాముడి గురించి చెప్తాడని ఆశతో సీత అంతే మాట్లాడి ఊరుకుంది. హనుమ శిరస్సుపై అంజలి ఘటించి ఇలా అన్నాడు: సీతాదేవి, నువ్వు ఇక్కడ ఉన్నట్లు రాముడికి తెలియదు. అందుకే నిన్ను వెంటనే తీసుకెళ్లలేదు. నువ్విక్కడ ఉన్నావని నేను చెప్పగానే వానర సైన్యంతోనూ వృక్ష సైన్యంతోనూ వచ్చి రాక్షసులందరినీ సంహరిస్తాడు.
ఆ రావడం ఎలా వస్తాడంటే ఆ ప్రయత్నాన్ని ఎవ్వరూ ఊహించలేరు, ఎవ్వరూ నిరోధించలేరు. తత్ర యద్యంతరా మృత్యు యది దేవాః సహాసురాః స్థాస్యంతి పధిరామస్య సతానపి వధిష్యతి. ఆ సమయంలో దేవాసురులలో ఎవరు అడ్డం వచ్చినా వెంటనే వారిని వధించి ముందుకు వెళతాడు. ఆఖరికి మృత్యువే అడ్డం వచ్చినా వెంటనే వధిస్తాడు. తల్లి, రాముడు నీకోసం ఎంతో దుఃఖిస్తున్నాడు. నువ్వెక్కడున్నావో తెలియక సింహం పీడిస్తున్న ఏనుగులా ఉన్నాడు. దేవి, మలయ వింధ్య పర్వతాల మీద, మేరు మందర పర్వతాల మీద, మేము తినే కందమూలాల మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను, రాముణ్ణి త్వరలో చూస్తావు. ఇక్కడ నువ్వు ఎంత దుఃఖం అనుభవిస్తున్నావో అక్కడ రాముడు కూడా అంతే దుఃఖం అనుభవిస్తున్నాడు. నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే. నీ వియోగ దుఃఖంతో రాముడు మాంసం తినడం లేదు, మద్యం ముట్టడం లేదు. రోజుకు ఒక్కపూటే, అది సాయంత్రం, వానప్రస్థులు తినే ఆహారం మాత్రమే తింటున్నాడు. నైవ దంశాన్ నమశకాన్ న కీటాన్ న సరీసృపాన్ రాఘవోపనయేద్గాత్రాత్ త్వద్గతేన అంతరాత్మనా. మనస్సంతా నీ మీదనే లగ్నం చేసుకుని ఉండి రాముడు శరీరం మీద పాకుతున్న ఈగలను, దోమలను, పురుగులను, పాములను కూడా తోలుకోవడం లేదు. నిత్యం ధ్యానపరో రామః నిత్యం శోకపరాయణః. నిత్యం శోకపరాయణుడై ధ్యానంలో మునిగిపోయి నిన్ను గురించి తప్ప వేరే ఏమీ ఆలోచించడం లేదు. రాముడికి కంటి మీద నిద్రే లేదు. ఎప్పుడైనా కనులు మూతబడి కురుకు పట్టబోతుంటే వెంటనే సీతా సీతా అని కలవరిస్తూ ఉలిక్కిపడి లేస్తాడు. మంచి పండుగాని, అందమైన పువ్వుగాని, మరేదైనా చక్కని వస్తువుగాని చూస్తే హా ప్రియే అని నిన్నే స్మరించి నిట్టూరుస్తూ ఉన్నాడు. నిత్యం నిన్నే తలుచుకుంటూ నిన్ను పొందేందుకే ప్రయత్నిస్తున్నాడు. సీత రాముడి కోసం ఎంత దుఃఖిస్తోందో రాముడు కూడా సీత గురించి అంతే దుఃఖిస్తున్నాడు. రాముడు సీత క్షేమ సమాచారం వినలేదు, అందువల్ల అలాగే దుఃఖంలో ఉన్నాడు. సీత రాముడి క్షేమ సమాచారం వింది, అందువల్ల ఆమె శోకం కొంత తగ్గింది. అలాగా మనస్సుని ఒకవైపు నుంచి శోకం, మరొక వైపు నుంచి ఆనందం కలిసి ముంచెత్తుతుంటే శరన్ముఖే సాంబుదశేషచంద్ర నిషేవ వైదేహసుతా బభూవ. ఆమె శరత్కాల ప్రారంభంలో ఆకాశంలో అంతటా పల్చగా అలుముకున్న తెలిమబ్బు తునకల మధ్యనున్న చంద్రుడితో కూడిన రాత్రిలా ఉంది. స్వస్తి.